ప్రభునందు ప్రియులైన దేవుని బిడ్డలందరకు మన ప్రభు ప్రియ యేసుక్రీస్తుల వారి పరిశుద్ధమైన నామమున నా హృదయపూర్వకమైనటువంటి వందనములు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని కొంత దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దయగల తండ్రి, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు, వందనములు. తండ్రి, మా బ్రతుకు కాలంలో మరొక దినమునిచ్చి మీ వాక్కులను ధ్యానించుకున్నట్టుకు మీరు ఇచ్చినటువంటి ఈ చక్కటి అనుకూలమైనటువంటి సమయముకై మీకే నిండు వందనములు నాయన. ఈ సమయంలో మీ బిడ్డలతో మీ మాటలు చెప్పనయుండగా నీ దాసుడు ఒట్టివాడు ఆయనను కృపతో జ్ఞాపకం చేసుకునండి, బలపరచండి. మీ శక్తి కలిగిన మాటలు నా శక్తి లోపం లేకుండా మీ బిడ్డలకు అర్థమయ్యే రీతిలో వివరించి చెప్పగలుగుటకు సహాయం చేయమని ప్రాధేయపడుచు నన్ను మీ కృపకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడు మరక్షకుడనే శక్తి కలిగిన నామమును మీకు సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, మరి నేడు మనం ధ్యానించుకోబోయేటటువంటి అంశం లోకములో సంగమ, సంగములో లోకమ. ఇదేం అంశం అండి అని మీరు అనుకున్నట్లయితే ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఇది ఒకంత వాళ్ళందరినీ ఆలోచింపజేసేటటువంటి అంశం. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము 7వ అధ్యాయం, అందులో 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఆదికాండము 7వ అధ్యాయం, అందులో 7వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, జలప్రలయం మరి రాబోతున్నటువంటి ఆ జలప్రలయం నుండి నీతిమంతుడైనటువంటి నోవహు గారు నశించిపోకుండా నీతిమంతుడైనటువంటి ఆయన రక్షించబడాలి, ఆయనను బట్టి ఆయన ఇంటి వారు రక్షింపబడాలని ఒక సురక్షితమైనటువంటి ఒక ప్రాంతానికి లేదా ఒక సురక్షితమైనటువంటి ఒక చోటుకి దేవుడు తరలిస్తున్నట్లుగా ఏమంటే ఇక్కడ మనకు కనపడుతుంది. ఆదికాండము 7వ అధ్యాయం 7వ వచనంలో ఏమనుందో చూడండి. దానికంటే ముందు ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం చూసుకుని అప్పుడు 7వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవా వారిలో నీవే నా నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారిని ఓడలో ప్రవేశించుడి. ఏమండి, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. అంటే రాబోయేటటువంటి జలప్రలయంలో నశించిపోకుండా తప్పింపబడటానికి ఒక ఓడను సిద్ధపరచమన్నాడు. ఆ ఓడలోనికి మరి నోవహు గారిని, ఆయన ఇంటి వారిని ప్రవేశించమంటున్నట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇక 7వ అధ్యాయం 7వ వచనం ఇప్పుడు మనం చదువుకున్నట్లయితే, అప్పుడు నోవాహును అతని కుమారులను అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. అంటే ఓడలోనికి ఎందుకు వెళ్ళారయ్యానంటే ప్రమాదం పొంచి ఉంది, ప్రమాదం నుంచి వాళ్ళను వాళ్ళు కాపాడుకొనుటకు. ఇది ఎందుకు మీకు ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నానంటే, జలప్రలయంలో ఎలాగైతే పర్వతాలు సైతం మునిగిపోయినప్పటికీ ఈ రక్షణ ఓడ పర్వతముల మీద ఎలాగైతే నిలిచినదో అలాగే నీతిమంతులైనటువంటి వారు రాబోయేటటువంటి ప్రమాదం నుండి తప్పింపబడి పరలోకం అనేటటువంటి ఆ పర్వత మరి శిఖరము మీద లేదా పరలోకం అనేటటువంటి ఏమండి ఆ ఉన్నతమైనటువంటి చోటులోనికి నీతిమంతులైనటువంటి వారు అక్కడికి ప్రవేశించాలనంటే, రాబోయేటటువంటి ఉగ్రత నుండి తప్పింపబడాలనంటే, ఎలాగైతే నోవహు గారిని బట్టి అతని కుటుంబీకులను
ఆ రక్షణ ఓడలోనికి రాబోయేటటువంటి ఆ జలప్రళయం నుండి కాపాడబడటానికి రక్షణ ఓడలోనికి ఎలాగైతే దేవుడు వెళ్ళమని అన్నాడో, ఎలాగైతే వాళ్ళు రక్షణ ఓడలోనికి ప్రవేశించి ఆ జలప్రళయం బారిన నశించిపోకుండా వాళ్ళను వాళ్ళు ఎలాగైతే కాపాడుకున్నారో, అలాగే మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు రానయ్యున్నాడు. మరాయన వచ్చేటప్పుడు భూమి మీదకి పంచభూతములు మికటమైనటువంటి వేండ్రముతో లయమైపోతాయి. భూమి దాని మీద ఉన్న కృత్యములన్నీ ఒక మాటలో చెప్పాలంటే కాలిపోతాయి. అప్పుడు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని కోసం బ్రతకనటువంటి అనీతిమంతులకు ఏముంటుందయ్యానంటే ప్రతిదండన ఉంటుంది. దానినే పరిశుద్ధ గ్రంథంలో నిత్య శిక్ష అని చెప్పన్నాడు. అయితే మరి ఆ నిత్య శిక్ష నుండి తప్పింపబడాలనంటే రాబోయేటటువంటి ఆ ప్రమాదకరమైనటువంటి ఆ నిత్య శిక్ష నుండి తప్పింపబడాలి అనంటే నీతిమంతులందరూ ఒక సురక్షితమైనటువంటి మరి ఒక ప్రాంతానికి చేరుకోవాలనంటే దేవుడు ఒక చక్కటి ఏర్పాటు చేశాడండి. అదే ఏంటనంటే నాయన సంఘము అనేటటువంటి ఇదిగో దాగుచోటికి లేదా సురక్షితమైనటువంటి ప్రాంతానికి మీరు చేరుకోవాలి. అప్పుడప్పుడు వాతావరణం ఈ శాఖ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే రాబోయేటటువంటి ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి మరి రాబోయేటటువంటి మరి ఇన్ని గంటలలో తుఫాన్ అనేది రాబోతుంది కాబట్టి లోతట్టు ప్రాంతాలలో నివసించేటటువంటి వారందరినీ ఏం చేస్తారయ్యానంటే సురక్షితమైనటువంటి ప్రాంతాలకు ఏం చేస్తారయ్యానంటే తరలించేస్తారు. ఎందుకనంటే ఆ ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు కదండి. అవన్నీ జలమయం అయిపోతాయి కాబట్టి జనాలందరూ మరి నీట మునిగి చనిపోకుండా ఉండటానికి ఆ ప్రమాదం నుండి తప్పింపబడటానికి సురక్షితమైనటువంటి ప్రాంతాలకు ప్రభుత్వం వారు ముందుగానే వాళ్ళని ఏం చేస్తూ ఉంటారంటే షిఫ్ట్ చేసేస్తూ ఉంటారు. అలాగే విదేశాలలో మనం చూసుకున్నట్లయితే అప్పుడప్పుడు వాల్కెనోస్ ఉంటాయి. అగ్నిపర్వతాలు బద్దలై ఎప్పుడైతే ఆ జిగటమను లావా అనేది మరి ఆ ఊరు ఉండేటటువంటి ఆ ఊరిలోనికి ఆ అగ్ని పర్వతం బద్దలైనటువంటి ఆ ప్రాంతానికి దగ్గరలో ఉండేటటువంటి మరి నరులు ఉంటున్నటువంటి మనుషులు నివాసం ఉంటున్నటువంటి ఆ ప్రాంతాలలోనికి ఎప్పుడైతే ఆ వేడి గాలులు కానివ్వండి, లేకపోతే ఆ మండుతున్నటువంటి లావా గాని, ఎప్పుడైతే ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ఆ ఇంటిని వాటన్నిటిని నాశనం చేయటానికి మునుపే వీళ్ళేం చేస్తారయ్యానంటే, ప్రమాదాన్ని గమనించి, కొన్ని గంటల ముందే ఏం చేస్తూ ఉంటారంటే, అయినంత వరకు సురక్షితమైనటువంటి ప్రాంతాలకు మనుషులను తరలించేస్తూ ఉంటారు. అలాగే దేవుడు కూడా నాయన ప్రమాదం అనేది పొంచి ఉంది. ప్రమాదం ఎలా పొంచి ఉందనంటే, ఇదిగో నువ్వుంటున్నటువంటి లోకం ఉందే, ఈ లోకం అది సేఫ్ ప్లేస్ కాదు. ఒక మాటలో చెప్పాలనంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి మరి లోకంలో నువ్వు ఉంటున్నావు. ఇంకా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలనంటే మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు బాప్తిసం తీసుకున్నాక ఇంచుమించు అరణ్యంలో ఉన్నాడండి. 40 దినాలు అరణ్యంలో ఉన్నాడు. అయితే 40 దినాలు అరణ్యంలో ఉన్నప్పుడు అరణ్యంలో ఉండేటటువంటి ఆ క్రూర జంతువుల వల్ల ఆయనకి ఏ విధమైనటువంటి ప్రమాదం సంభవింపలేదు. కానీ మహానుభావుడు జన అరణ్యంలోనికి వచ్చాడండి. మనుషులు ఉండేటటువంటి సమాజంలోనికి వచ్చాడు. మంచే చేశాడు, మంచే చెప్పాడు. కానీ క్రూర మృగాల కన్నా భయంకరమైనటువంటి క్రూర స్వభావం కలిగినటువంటి మనుష్యులు ఆయనను సిలువ వేసేంత వరకు లేదా ఆయన్ని సిలువకు అప్పగించేంత వరకు వాళ్ళు నిద్రపోలేదండి. అంటే ఒక మాటలో చెప్పాలనంటే సాతాను విరోధి ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె వెదకుతూ తిరుగులాడుచున్నాడు. అందుకనే దేవుడు కూడా ఏం చేశాడయ్యానంటే ఒక ఆశ్రయ దుర్గాన్ని ఏర్పాటు చేశాడండి. పాత నిబంధనలో మరి దేవుడు ఒక ఏర్పాటు చేశాడు. ఏమి ఏర్పాటు చేశాడు అనంటే ప్రమాదవశాత్తు లేదా అనుకోకుండా ఎవరినైనా ఒక వ్యక్తి కొట్టినప్పుడో లేకపోతే అనుకోకుండా ఒక వ్యక్తి మరణానికి గురైనప్పుడు ఏ వ్యక్తి వలనైతే ఆ మనిషి మరణానికి గురయ్యాడో అనుకోకుండా ఆ వ్యక్తిని
పగపట్టి చంపకుండునట్లు ఆశ్రయపురంలోనికి వెళ్ళిపోమనేవాడు. చూద్దాం. ఏమండి దాని గురించినటువంటి వివరణ ఒకసారి చూద్దాం. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 20వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయము. అందులో ఏమండి 1, 2, 3 ఏమండి 4 వచనాలను ఏమండి ఒకసారి మనం చూద్దాం. లేదా మీరు తర్వాత అధ్యాయం అంతా చదువుకోండి. యెహోషువ గ్రంథం 20 అధ్యాయం అంతా తర్వాత చదువుకోండి. ప్రస్తుతానికి యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము. మరియు యెహోవా యెహోషువ గారికి ఏమని సెలవిస్తున్నాడంటే నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, తెలియకే పొరపాటున ఒకని చంపిన నరహంతకుడు, తెలియకయే ఈ మాటను మీరు జాగ్రత్తగా గమనించాలి. తెలియకయే అంటే పొరపాటున, అందుకని చెప్తున్నాడు. తెలియక పొరపాటున ఒకనిని చంపిన నరహంతకుడు అంటే తెలియకుండానే ఏమంటే మన వలన మరొక వ్యక్తి ఏమండి హత్యకు గురయ్యాడు లేదా ప్రాణాలను కోల్పోయాడు. అప్పుడు వెంటనే దేవుడు ఏమని అంటున్నాడు చూడండి, పారిపోవుటకు తెలియకయే పొరపాటున ఒకనిని చంపిన ఆ నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకొనవలెను. ఈ ఆశ్రయపురం ఎందుకు ఏర్పరచాలని అంటున్నాడు? ఇశ్రాయేలీలలో ఆశ్రయపురాలు అనేవి ఎందుకు ఉండాలని దేవుడు అంటున్నాడనంటే, నాయన ఒకడు తెలియకుండానే మరొకడు చనిపోవటానికి కారణమయ్యాడు. పగపట్టో లేదా ఈర్ష్యతోనో అసూయతోనో ఏమంటే ఒక పథకం ప్రకారం ప్లాన్ వేసి చంపినటువంటి వారిని గురించి మాట్లాడతలేదు. అనుకోకుండానే ఒక వ్యక్తి వలన మరొక వ్యక్తి ఏమైపోయాడనంటే చనిపోయాడు, తన ప్రాణాలను కోల్పోయాడు. అలా కోల్పోయినప్పుడు హత్య విషయమై ప్రతి హత్య చేయువాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములగును. అంటే ఇప్పుడు ఒకడు చనిపోవడానికి నేను కారకున్నయ్యాను కాబట్టి, ఇప్పుడు మరి ఏమండి మరి నన్ను చంపడానికి ప్రయత్నించే వాళ్ళు ఉంటారు కదా, వీడి వలన మా వాడు ప్రాణాలను కోల్పోయాడు అని ఏమండి పగపట్టి ఇప్పుడు ప్రతి హత్య చేయడానికి ఏమంటే సిద్ధంగా ఉండేటటువంటి వారు ఉంటారు కదండి. వాళ్ళ భార్య నుండి కాపాడబడటానికి ఒక ఆశ్రయపురం అనేది ఉండాలి. ఎవడైతే తెలియకుండానే మరొకని యొక్క చావుకు కారకుడయ్యాడో వాడు ఏం చేయాలయ్యానంటే ఆశ్రయపురంలోనికి వెళ్ళిపోవాలి. 4వ వచనంలో చెప్తున్నాడు చూడండి, ఒకడు ఆ పురములో ఒక దానికి పారిపోయి ఆ పురద్వారమునొద్ద నిలిచి ఆ పురము యొక్క పెద్దలు వినున్నట్లు తన సంగతి చెప్పిన తర్వాత వారు పురములోనికి వానిని చేర్చుకుని తమ యొద్ద నివసించుటకు వానికి స్థలమియ్యవలెను. హత్య విషయములో ప్రతి హత్య చేయువాడు వానిని తరిమిన ఎడల వాని చేతికి ఆ నరహంతకుణ్ణి అప్పగింపకూడదు. ఎలయనగా అతడు పొరపాటున తన పొరుగు వానిని చంపినే గాని అంతకు మునుపు వాని యందు పగ పెట్టలేదు. అంటే పొరపాటున జరిగింది కాబట్టి, ఇప్పుడు ఎవడైతే పొరపాటున ఈ హత్యకు అంటే హత్య చేసిన వాడయ్యాడో వాడిని మరొకడు ఎతికి చంపకుండునట్లు పొరపాటున చేశాడు కాబట్టి, వాడి ప్రాణాన్ని వాడు కాపాడుకోవటం కోసం వాడు ఏం చేయాలయ్యానంటే ఆశ్రయపురానికి వెళ్ళిపోయి సంగతి చెప్పాలి. అయ్యా ఇదిగో నేను పలానా తెలియకుండానే నా వలన ఈ పొరపాటు జరిగి మరొక వ్యక్తి ఏమైపోయాడయ్యానంటే మరి చనిపోయాడు. ఆ వ్యక్తి చనిపోవడానికి ఒక విధంగా నేను కారకుడయ్యాను. అయితే నేను ఉద్దేశపూర్వకంగా అతన్ని చంపలేదు, అనుకోకుండా జరిగిపోయింది అలాగా. కాబట్టి ఇదిగో ఇప్పుడు నన్ను చంపటానికి మరి పలానా వాళ్ళు తౌరుకొస్తున్నారు, నన్ను ఏమైనా సరే కాపాడాలి, ఇదిగో నేను ఇక్కడ తలదాచుకుంటాను అని ఆశ్రయపురములో ఏమండి తలదాచుకోవటానికి, హత్యకు ప్రతి హత్య జరగకుండా పొరపాటున జరిగింది కాబట్టి ప్రతి హత్య జరగకుండునట్లు ఆశ్రయపురానికి వెళ్ళిపోయి ఏమండి తన ప్రాణాన్ని తాను కాపాడుకున్నట్లు ఏమండి దేవుడు ఏర్పాటు చేయమంటున్నాడు ఆశ్రయపురాన్ని. అంటే శత్రువు ఒకడు చంపటానికి ప్రయత్నిస్తున్నాడు కాబట్టి వాడి భార్యన ఏమండి మనం పడి చనిపోకుండునట్లు ఆశ్రయపురంలోనికి వెళ్ళిపోవాలి. ఆశ్రయపురం ఏంటయ్యానంటే ఏమండి
ప్రతి హత్య జరగకుండా, ఎవడైతే మనల్ని చంపాలనుకుని ఎదురు చూస్తున్నాడో వాడి బారిన మనం పడకుండా మన ప్రాణాన్ని మనం కాపాడుకోవటానికి ఆ ఆశ్రయపురం అనేది అది ఎలాగైతే ఆ నరహంతకునికి సేఫ్ ప్లేసో, తెలియక పొరపాటున నరహత్య చేసినటువంటి వాడికి అది ఎలాగైతే సేఫ్ ప్లేసో, అలాగే సంఘం ఈరోజు మనం కూడుకుంటున్న ఈ సంఘం ఉందే, ఈ సంఘం ఆశ్రయ దుర్గము లేదా ఆశ్రయపురం. ఒక మాటలో చెప్పాలంటే మీకు అర్థమవుతుందండి. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయం చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము, అందులో 1-2 వచనాలు చూడండి. నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును, ఆయనే నా ఆశ్రయ దుర్గము. ఆశ్రయ దుర్గము ఆయనే, నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. అంటే నా దాగుచోటు, నా ఆశ్రయ దుర్గం. పూర్వపు రోజుల్లో ఆశ్రయ దుర్గం అంటే సేఫ్ ప్లేస్. ఒక మాటలో చెప్పాలనంటే రాజులు కోటలు కట్టుకునేవాళ్ళు. ఎత్తైనటువంటి ఆ ప్రాంతాల మీద కోటలు ఎందుకు నిర్మించుకునేటటువంటి వాళ్ళనంటే, శత్రురాజు వచ్చినప్పుడు అతని చేతిలో దొరికిపోకుండా సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలిపోయి వాళ్ళను వాళ్ళు కాపాడుకోవటం కోసమని ఆశ్రయ పురాలు లాగా ఆశ్రయ దుర్గాలను, కోటలను కట్టుకునేటటువంటి వారు. ఇప్పుడు ఇక్కడ భక్తుడు ఏమని అంటున్నాడనంటే, నా ఆశ్రయ దుర్గము నీవే, నా దాగుచోటు నీవే, నేను కదల్చబడను. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, నూతన నిబంధన కాలములో గర్జించు సింహం, ఎవరిని మింగుదురా అని గర్జించు సింహం ఎవరో కాదండి, అపవాదండి. ఎవరిని మింగుదుమా అని వెదకుతూ తిరుగులాడుచున్నాడు కదండి. మరి ఆ దుష్టుని బారి నుండి, ఆ దుష్టుని యొక్క సమూహము బారి నుండి, అంటే దురాత్మల సమూహము బారి నుండి మరి మనం తప్పింపబడాలనంటే, దేవుడు నాయన నువ్వు ఒక సేఫ్ ప్లేస్కి వచ్చేయాలి, నువ్వు ఒక సేఫ్ ప్లేస్కి వచ్చేయాలి. ఎలాగైతే నోవాహు ఒక సేఫ్ ప్లేస్ కి వెళ్ళిపోయాడో, నోవాహుని అతని కుటుంబాన్ని ఎలాగైతే జలప్రలయం బారిన పడి నశించిపోకుండా ఎలాగైతే ఓడలోనికి వచ్చామని అంటున్నానో, అలాగే ఇదిగో పరలోకం అనేటటువంటి ఒక సేఫ్ ప్లేస్ కి నువ్వు రీచ్ అవ్వాలనంటే, నువ్వు భూమి మీద బ్రతుకున్నటువంటి దినాలలోనే ఇదిగో లోకములో విరోధి ఉన్నాడు గనుక, దుష్టుని సంబంధులతో లోకం అంతా నిండిపోయింది గనుక, లోకములో మరి వాడు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం అనేటటువంటి వాటిని ప్రవేశపెట్టి మనుషులను ఏం చేశాడయ్యానంటే, ఒకరికొకరికి పడకుండునట్లు విరోధ భావాన్ని మనుషుల మధ్య పుట్టింపజేసి ఒకళ్ళనొకళ్ళు ఎలాగైతే చంపుకునేలాగా చేశాడో, ఈ సమాజంలో నేరాలు, ఘోరాలు ఈ రోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఒక పేపర్ చదివినా, లేకపోతే ఒక సోషల్ మీడియాలో ఒక యూట్యూబా, లేకపోతే ఏమన్నా ఛానల్సా, న్యూస్ ఛానల్సా, ఎక్కడ చూసినా సరే అన్ని భయంకరమైనటువంటి వార్తలేనండి. హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, ఇదే కదండి. ఇలాంటి క్రూరమైనటువంటి స్వభావంతో నిండుకున్నటువంటి మనుషుల మధ్య, లేదా దుష్టుని యొక్క కబంధ హస్తాలలో చిక్కుకున్నటువంటి ఈ లోకంలో దేవుడు, నాయన మీరు క్షేమంగా ఉండాలనంటే, మీరు నిత్య జీవం అనేటటువంటి, పరలోకం అనేటటువంటి ఆ ఉన్నతమైనటువంటి సేఫ్ ప్లేస్ కి రీచ్ అవ్వాలనంటే, భూమి మీద బ్రతుకున్నటువంటి దినాలలోనే ఇదిగో మీరు ఒక సేఫ్ ప్లేస్ కి వచ్చేయాలి. మిమ్మల్ని మీరు కాపాడుకోవటానికి ఒక సేఫ్ ప్లేస్ నేను ఏర్పాటు చేశాను. అదేదో కాదు, అది సంఘం. క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘం. అది మీకు ఆశ్రయదుర్గం. దేవుడు చెప్తున్న మాట అది. అది మీకు ఆశ్రయదుర్గం. అది మీ సేఫ్ ప్లేస్, మీ దాగుచోటు. ఎవరి నుండి ప్రభువా దాగుచోటు అనంటే, బయట దుష్టుడున్నాడు, లోకంలో దుష్టుడున్నాడు. అర్థమవుతుంది కదండి. లోకంలో ఏముంది చూడండి ఒకసారి. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, అందులో 16వ వచనంలో ఏమనుంది చూడండి. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుటంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఇంతకీ ఇవన్నీ ఎవరు తీసుకొచ్చారు ఈ లోకానికి?
నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం అవి తండ్రి వలన పుట్టినవి కావు. దుష్టుడు ఏమండి నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం అనేటటువంటి వాటిలో ఏమండి మనుషులను ఏం చేశాడయ్యానంటే ఏమండి గుచ్చి ఒక విధంగా చెప్పాలనంటే వాడి వైపుకు లాక్కున్నాడండి. అందుకని ప్రియమైనటువంటి దేవుని వారలారా, లోకం ఏమండి ఎలా అయిపోయిందయ్యానంటే దేవునికి ఏమండి ఒక మాటలో చెప్పాలనంటే అసహ్యమైనదిగా మారిపోయింది. లోకంలో ఏమండి ఈరోజు మనకి ఏం కనిపిస్తున్నాయి చూద్దాం. ఏమండి గలతీలకు రాసిన పత్రికలో చెప్తున్నాడు చూడండి. గలతీలకు రాసిన పత్రిక. అందులో 5వ అధ్యాయం. అందులో ఏమండి ఇప్పుడు 19, 20, 21 వచనాలను మనం చదువుకుందాం. ఏమండి అక్కడ ఏవైతే మనం చదువుతామో అవి ఈ రోజు లోకంలో కనపడతా ఉంటాయి మనకి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. అదండి. ఏమండి ఇప్పుడు మనం ఏవైతే చదువుకున్నామో ఇవన్నీ ఎక్కడ కనపడతాయి మనకి చెప్పండి? ఎక్కడో కాదండి. మనం ఉంటున్న ఈ లోకం ఉందే, ఈ నర సమాజం ఉందే, క్రూర మృగపు కంటే దారుణమైనటువంటి ఏమండి ఆ స్వభావం కలిగి ఒకడంటే మరొకడికి పడక ఏమండి అసూయ. ఇది దేనికి కారణం? ఇది దేనికి దారితీస్తుంది అని అంటే ఏమండి పగ. ఈ పగ దేనికి ఏమండి? అయితే హత్య ఏమండి? లేకపోతే ఏమండి అంతకంటే దారుణమైనటువంటి ఇలాంటివి నిండి ఉన్నటువంటి ఈ సమాజంలో మరి నీకు సేఫ్ ఏంటి? సేఫ్ ఏంటి? నీ దాగుచోటేంటి? దేవుడు అంటున్నాడు నీ దాగుచోటు ఏదో కాదు, సంఘమే నీ దాగుచోటు. అంటే నువ్వు క్షేమంగా ఉండాలనంటే లోకంలో నువ్వు కూడా ఒక లోకస్తుడిగా అయిపోయి ఇదిగో ఇలాంటి భయంకరమైనటువంటి శరీర కార్యాలు నీ యందు కనపడకుండునట్లు నువ్వు సురక్షితంగా ఉండాలనంటే నువ్వు దాక్కోవలసినటువంటి ఒక ఆశ్రయపురం, నువ్వు చేరుకోవలసినటువంటి ఒక సేఫ్ ప్లేస్, దుష్టుని బారి నుండి ఇదిగో నిన్ను నువ్వు కాపాడుకోవడానికి దేవుడు ఒక దుర్గమును ఏర్పాటు చేశాడు. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనం. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఇంతకీ ఏంటది? ఆ దుర్గము, ఆ ప్లేస్ అదే ఏమండి సంఘము. ఇంతకీ ఎవరండి ఆ బారులు? ఎవరు ఏమండి? నీ విరోధులను బట్టి బారుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావని అంటున్నాడే. ఇంతకీ ఎవరు ఆ బాలులు? వాళ్ళు స్థాపించినటువంటి ఆ దుర్గం ఏంటి? వాళ్ళ ద్వారా స్థాపింపబడినటువంటి ఆ దుర్గం ఏంటి? యేసుక్రీస్తుల ప్రభువారు ఏమండి ఆ శిష్యులను ఏమండి ఏమని అంటున్నాడో ఏమండి ఇప్పుడు ఒకసారి చూద్దాం. లూకా గారు రాసిన సువార్తలో ఏమంటే ఒక మంచి మాట అంటాడండి. 10వ అధ్యాయం లూకా గారు రాసిన సువార్త 10వ అధ్యాయము అందులో ఏమంటే 17వ వచనం. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి ప్రభువా దెయ్యములు కూడా నీ నామమున మాకు లోబడుచున్నవి అని చెప్పగా ఆయన సాతాను మెరుపువలె ఆకాశం నుండి పడుట చూచి తిని ఇదిగో పాములను తోడేళ్లను త్రొక్కుటకు శత్రువుల బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రము హాని చేయదు. అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. అంటే
శిష్యులతో చెబుతూ 21వ వచనంలో ఏమని చూడండి. మీ దగ్గర ఏమండి పెన్ ఉంటే అండర్లైన్ చేసుకోండి. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగ చేసి పసిబారులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగు నీ దృష్టికి అనుకూలమాయెను. ఏమండి ఇక్కడ పసిబారులు అని ఎవరిని అంటున్నాడు ఆయన? పసిబాలులు అని ఎవరిని అంటున్నాడు? శిష్యులను ఉద్దేశించి అంటున్నాడు. ఇదేటండి, అంత ఎత్తెదిగినటువంటి శిష్యులను పసిబారులు అంటున్నాడేటి ఆయన? ఏమండి, వాళ్ళ వయసును బట్టి కాదండి ఆయన అనేది. దుష్టత్వం విషయంలో వాళ్ళు పసిబాలులు వంటి వారు. చిన్న పిల్లలకి ఎలాగైతే ఏమండి స్వచ్ఛమైనటువంటి ఏమండి మనస్సు ఉంటుందో, దుష్టత్వం విషయమై ఏమండి వాళ్ళు ఎలాగైతే ఏమండి పసిబారులో, అలాగే శిష్యులు కూడా ఏమండి పసిబాలులు అని అంటున్నాడు ఆయన. దుష్టత్వం విషయమై. మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఎందుకంటే ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని వాడు దేవుని రాజ్యములో ప్రవేశించడు. క్రొత్తగా జన్మించినటువంటి శిశువు ఏమండి ఆ శిశువుకి ఏమండి కోపం, అసూయ, పగలు, ద్వేషాలు, కక్షలు ఇలాంటివి ఉండవండి. చిన్న పిల్లల్ని ఎప్పుడైనా చూడండి. చిన్న పిల్లలు పడుకున్నప్పుడు వాళ్ళని చూడండి. ఏమండి వాళ్ళకి ఏమండి అసూయ అంటే వాళ్ళకి తెలియదండి. కక్ష ఏమండి కక్ష సాధింపు చర్యలు, ద్వేషము ఏమండి ఇలాంటి వాటికి ఏమండి వాళ్ళ హృదయంలో చోటు ఉండదు. అందుకని అంటాడు అందుకని చాలా మంది ఏమంటారు ఏమండి పసిపిల్లలు ఏమండి దైవ సమానులండి అని అంటూ ఉంటారు. ఇక్కడ శిష్యులను ఎందుకు పసిబాలులను అంటున్నాడని అంటే ఏమండి దుష్టత్వం విషయంలో ఏమండి వాళ్ళు శిశువులే. చెడు చెయ్యనటువంటి ఏమండి ఆ తత్వాన్ని గురించి ఏమండి ప్రస్తావిస్తున్నాడు. ఇంతకీ మరి ఆ శిష్యుల ద్వారా ఆయన స్థాపించినటువంటి ఆ దుర్గం ఏమిటి? ఏమండి మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయము. అందులో ఏమండి ఏమని అంటున్నాడు చూడండి. 16, 17 వచనాలు. మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 16, 17, 18, 19 వచనాలు. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు అని ఏమని అంటున్నాడు చూడండి. పాతాళ లోకపు ద్వారము దాని ఎదుట నిలవ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. అదే పాతాళ లోకపు ద్వారం దాని ఎదుట నిలవనేరదు. దేని ఎదుట నిలవనేరదు అని అంటే సంఘము ఎదుట పాతాళ లోకపు ద్వారము నిలవనేరదు. సంఘానికి ఉన్నటువంటి పవర్ ఏమంటే చాలా మందికి తెలియదండి. సంఘం అని అంటే ఏమండి ఎంతసేపు 4 గోడలు ఏమంటే పైన ఒక స్లాబ్ అదనుకుంటున్నారు. అది కాదండి సంఘం. ఆ 4 గోడల మధ్య కూడుకుంటున్నటువంటి మనమే సంఘం. క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి తన సంఘం అని అన్నాడు. ఎవరిని గురించి అన్నాడు తెలుసా? బాప్తిస్మం ద్వారా ఏమండి ఆయన రక్తములో మన పాపములను కడుక్కొని ఆయన వారముగా లోకము నుండి ప్రత్యేకింపబడినటువంటి మనమే ఏమండి ఆయన సంఘం. ఆ సంఘము ఎదుట ఏది నిలవదట? పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలవనేరవు అని అంటున్నాడు. సంఘానికి ఉన్న పవర్ అది. సంఘములో ఏమండి ఏముంటాయి? సంఘం అనేది ఆశ్చర్య దుర్గం అని ఎందుకు అంటున్నాను? దేవుడు ఏమండి అది ఆశ్చర్య దుర్గంగా ఏమండి ఎందుకు ప్రస్తావించాడు చెప్పండి? క్రీస్తేసే ముఖ్యమైనటువంటి ఏమండి లేదా మూల రాయిగా అపోస్తులు ఏం చేశారట చూద్దాం. ఏమండి వచనాలన్నీ మీరు చూసుకోవాలి ఈ సందర్భంగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం సంఘాన్ని గురించి ఏమండి మాట్లాడుతూ దానికి ఉన్నటువంటి ఆధిక్యతను గురించి చెప్తున్నాడు ఆయన. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము అందులో ఏమని అంటున్నాడు చూడండి. 20వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి అయి క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై యుండుటకు కట్టబడుచున్నారు. ఏమండి ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా? కడవరి మందిరంలో మీరొక రాయి, నేనొక రాయి. అర్థమైందా? ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా మీరు కట్టబడుచున్నారు. క్రీస్తేసే ముఖ్యమైనటువంటి మూలరాయి
దాని మీద ఏమంటున్నాడు చూడండి, అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. అందుకని ఏమండి, ఈ సంఘం అనేది సేఫ్ ప్లేస్ అండి యాక్చువల్ గా. ఎవరికి? దేవుని బిడ్డలమైనటువంటి మనకి, నీతిమంతులమైనటువంటి మనకి. ఏమండి, బయట లోకంలో దుష్టుడున్నాడు. ఎందుకనంటే వాడి పార్టీలో నుండి ఇప్పుడు మనం ఏమండి దేవుని పార్టీలోనికి వచ్చాం కాబట్టి, వాడి రాజ్యంలో నుండి ఏమండి మరి దేవుని రాజ్యంలోనికి మనం ఇప్పుడు వచ్చాం కాబట్టి, మనల్ని ఏమండి ఎప్పుడు మింగుదామా అని ఏమండి విరోధి గర్జించు సింహం వల్ల వెతకులు తిరుగులాడుతూ ఉంటాడండి. లోకంలో ఏమంటే ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఆడి అండర్ లోనే ఉన్నారు. మీకు అర్థమవటానికి చెప్తున్నాను. కాబట్టి వాళ్ళని టార్గెట్ చేయడండి వాడు. మీకు అర్థమవుతుందా? నేరాలు, ఘోరాలను జరిగించేటటువంటి వారిని ఏమండి వాడు టార్గెట్ చేయడు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఏమండి వాడి హస్తగతంలోనే ఉన్నారు కాబట్టి, వాళ్ళ యందు వాని చర్యలే కనబడుచున్నాయి కాబట్టి, యేసుక్రీస్తుల ప్రభువారు అన్నారు కదండి, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఎందుకనంటే ఆది నుండి వాడు నరహంతకుడై ఉన్నాడు. వాడి యందు ఏ విధమైనటువంటి సత్యము లేదు. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు అన్నట్లుగా, ఈనాడు ఏమంటే లోకంలో ఉండేటటువంటి లోకస్తుల పరిస్థితి ఏంటని మనం చూసినట్లయితే ఏమండి వాడి ఛాయలే కనపడతాయండి. అబద్ధములు, మోసాలు, ఏమండి హత్యలు, ఏమండి. కాబట్టి ఏమండి వాడి అండర్ లో ఉన్నటువంటి ఏమండి వాళ్ళను వాడు టార్గెట్ చేయడు. మరి ఎవరిని టార్గెట్ చేస్తాడు? నా సామ్రాజ్యంలో నుండి క్రీస్తు సామ్రాజ్యంలోనికి వెళ్ళావా నువ్వు? నేను ఎలాగైనా సరే తిరిగి ఏం చేయలేనంటే మళ్ళీ నాలోనికి నిన్ను కలిపేసుకోవాలి. నాలోనికి నిన్ను కలుపుకోవాలి. ఏమైనా సరే నిన్ను మృంగివేయాలి. అందుకని ఏమండి వెతుకుతూ తిరుగులాడతాడు ఎవడు దుష్టుడు. మరి వాడి భార్య నుండి నువ్వు తప్పించుకోవాలనంటే దేవుడు ఏమని అంటున్నాడంటే సేఫ్ ప్లేస్కి వచ్చే నిన్ను నువ్వు కాపాడుకో. ఆశ్రయ దుర్గానికి వచ్చేసాయి. ఏంటది? సంఘం. మరి అక్కడ ఏం కనపడుతుంది? సంఘంలో ఏముంటది? నన్ను నేను ఎలా కాపాడుకోగలుగుతాను అని అంటే ఏమండి చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అంటే మనం తిరిగి లోకంలో కలిసిపోకుండా ఉండాలి అని అంటే ఏమండి మనకి ఏం అవసరమో చెప్తున్నాడు. అపోస్తుల బోధ యందు. ఎందుకనంటే అపోస్తుల బోధ అది సత్య సంబంధమైనటువంటి బోధ, ఆత్మలను రక్షించేటటువంటి శక్తి కలిగినటువంటి వాక్యం. అపోస్తుల బోధ యందును. నెంబర్ 2 ఏమని అంటున్నాడు? సహవాసమందును. అంటే సహవాసంగా కూడుకోవాలండి. ఎందుకు సంఘానికి వచ్చామని అంటున్నాడు ఆయన? ఎందుకంటే సంఘములో మనం ఉన్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని వారలారా, సంఘంగా మనం కూడుకుంటాం కదండి. మనం కూడుకొని ఏం చేస్తాం చెప్పండి? ఆత్మ సంబంధమైనటువంటి ఏమండి ఆ కీర్తనలు, పాటలండి. ఏమండి అలాగే అట్ ది సేమ్ టైం మన ఆత్మలను రక్షించేటటువంటి శక్తి కలిగినటువంటి వాక్యం అక్కడే వినపడుతుంది. పెళ్ళిళ్ళకి వెళ్తే అక్కడ వినపడవు దేవుని మాటలు. ఏమండి అలా బయటికి వెళ్దాం సరదాగా, కానీ షాపింగ్కి వెళ్తే అక్కడ దేవుడి మాటలు వినపడవు మీకు. ఏమండి మరి ఎక్కడ వినపడతాయి దేవుని మాటలు? మిమ్మల్ని ఆలోచింపజేసే మాటలు, మీ ఆత్మలను రక్షించేటటువంటి శక్తి కలిగినటువంటి మాటలు, మళ్ళీ తిరిగి లోకంలో కలిసిపోకుండా శారీర కార్యములు మీ యందు స్పష్టము కనబడకుండా, అంటే మీ యందు కనపరచబడకుండా, మిమ్మల్ని మీరు లోక మాలిన్యాన్ని అంటించుకొనకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలనంటే మిమ్మల్ని నియంత్రించేటటువంటి, మిమ్మల్ని సన్మార్గంలో నడిపించేటటువంటి మాటలు ఎక్కడంటే ఇదిగో సంఘంలోనే వినపడతాయి. ఇక్కడికి వచ్చారు ఏమంటే మొబైల్లో ఈ టైంలో ఇప్పుడు నా మాటలు మీరు వింటున్నారు. ఇదే టైంలో ఇదే మొబైల్ ఏమండి ఇలాంటి మొబైల్లోనే ఏమంటే చూడకూడని వాటిని చూసేటటువంటి వాళ్ళు లేకపోలేదు లోకంలో. మరి మీరు ఎందుకు అలా లేరు అని అంటే ఇదిగో ఆశ్రయపురంలో ఉన్నారు. మీరు సంఘముగా మీరు ఇక్కడికి వచ్చారు, సహవాసంలోనికి వచ్చారు కాబట్టి మీ ఆత్మలను రక్షించేటటువంటి ఇదిగో శక్తి కలిగినటువంటి మాటలు, మిమ్మల్ని సన్మార్గంలో నడిపించేటటువంటి మాటలు. దేవుని ఎదుట ఏమండి దేనిని భక్తి అంటున్నాడు చూద్దాం ఒకసారి. యాకోబు గారు దీన్ని అలాగే ఉంచండి, మళ్ళీ వద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో ఏమనంటున్నాడు చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కల్మషమైనటువంటి భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రును వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యమును తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. లోక మాలిన్యమును అంటించుకొనకుండా ఏమండి నేను పరిశుద్ధునై ఉన్న ప్రకారం మీరు పరిశుద్ధులుగా ఉండాలని అన్నాడే. ఎందుకనంటే చెడుతనము చేసేటటువంటి వారికి ఏమండి ఆయన యొద్ద చోటు లేదు.
దుష్టత్వమును చూసి ఆయన ఆనందించేటటువంటి వాడు కాదు మన దేవుడు. అందుకని ఆయన ఏం చేస్తున్నాడు అయ్యానంటే, నీతిమంతులైనటువంటి వాళ్ళందరినీ ఏం చేస్తున్నాడట ఆయన? ఏమండి? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 47వ వచనం చూడండి. తన ప్రియకుమారుని ద్వారా ఏమండి? ఆయన స్థాపించినటువంటి సంఘం ఏదైతే ఉన్నదో ఆ సంఘంలోనికి ఆయనే చేర్చుచున్నాడట. విశ్వసించినటువంటి వారందరినీ ఆయనే చేర్చుచున్నాడన్న మాట ఉంటుంది చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 47వ వచనం. ఆనందముతోను నిష్కపటమైనటువంటి హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఎవరు చేరుస్తున్నారు? మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు సంఘానికి? ఏమండి? ప్రభువు మిమ్మల్ని ఏం చేశాడయ్యానంటే, రక్షణ పొందినటువంటి మిమ్మలను, అనగా ఆయన ప్రియకుమారుని యొక్క పరిశుద్ధ రక్తము చేత విశ్వాసము ద్వారా బాప్తిస్మము తీసుకున్నటువంటి మీరు మీ పాపాలను కడుగుకొనుట చేత పరిశుద్ధులుగా తీర్చబడిన మీరు పరిశుద్ధులుగా ఉండుటకు ప్రభువు ఏం చేశాడు? రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో, అంటే వారికిలాగా ఎవరైతే బాప్తిస్మం తీసుకొని పరిశుద్ధపరచబడినటువంటి వారు సంఘముగా కూడుకుంటున్నటువంటి వారితో చేర్చుచుండెను. ఇప్పటికీ చేర్చుచుండెను. మీకు అర్థమవుతుందో లేదో? మరి ఇలా చేర్చబడినటువంటి వారందరూ ఏం చేస్తున్నారు? అదే 42వ వచనంలో మనం చదువుతున్నాం. ఈ ఆశ్రయ ఏమండి ఈ పురానికి, ఈ సేఫ్ ప్లేస్ కి వచ్చినటువంటి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే, సంఘంగా కూడుకుంటున్న వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? సంఘంగా కూడుకొని ఏమండి అల్లరి చేస్తారా? ఏమండి ఒకళ్ళనొకళ్ళు దుమ్మెత్తి పోసుకుంటూ ఉంటారా? ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఏమండి అదంతా లోకంలో ఉంటది. మీకు అర్థమవుతుందా? అవన్నీ లోకంలో కనపడతాయి. కానీ సంఘంలో ఏముంటుంది? అదే చెప్తున్నాడు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో ఏమని అంటున్నాడు చూడండి. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అంటే సత్య సంబంధమైనటువంటి వాక్యముల చేత వాళ్ళు ఏం చేస్తున్నారయ్యానంటే, ఆధ్యాత్మికంగా వాళ్ళు డెవలప్ అవుతూ ఉన్నారు. వారి కోసం ఇదిగో ప్రాణం పెట్టి వారిని స్వరక్తమిచ్చి సంపాదించిన ఆ ప్రభువును జ్ఞాపకం చేసుకుంటున్నారు. రొట్టె విరుచుట యందును, అలాగే ప్రార్థించుట యందును, సహవాసమందును ఎడతెగక అంటే కంటిన్యూస్. అయితే కొంతమంది ఏం చేస్తున్నారట? ఏమండి కూడుకొనుట మానేస్తున్నారట. అది కూడా చెప్తున్నాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో సమాజముగా కూడుట మానేస్తున్నారట. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము ఏమండి అందులో 24-25 వచనాలు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. కొందరు మానుకుంటున్నారా? ఆదివారం ఏమంటే సమాజముగా కూడుటకు ఏమండి మానుకుంటున్నారు. అదే చెప్తున్నాడు ఆయన. ఏమనంటున్నాడు? కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకడునొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది అనగా ఎప్పుడు నా పోకడో ఎప్పుడు ఆయన రాకడో తెలియదు గనుక, ఒకవేళ ఇదిగో ఈ దేహాన్ని గనక ఆత్మగా నేను విడిచిపెట్టేస్తే, మరణం అనే పేరుతో చావు అనే పేరుతో విడిచిపెట్టేస్తే భయంకరమైనటువంటి ఒక పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఆ ప్రమాదం నుండి నన్ను నేను తప్పింపబడాలనంటే, నన్ను నేను తప్పించుకోవాలనంటే ఇదే భూమి మీద ఉన్నప్పుడు సురక్షితమైనటువంటి ప్లేస్ నాకు ఇక్కడ ఉంటేనే నేను పాపం చేయకుండా నేను పరిశుద్ధునిగా పరిశుద్ధమైనటువంటి ఆ ఆలోచనలతో దేవుడు నాకు అప్పగించినటువంటి పరిశుద్ధమైనటువంటి పనిని నేను జరిగిస్తూ నన్ను నేను కాపాడుకున్న వాడిని అవుతాను, శత్రువు బారి నుండి నన్ను నేను కాపాడుకున్న వాడిని అవుతాను అని చాలా మంది ఎరుగక ఏం చేస్తారట? కూడుకొనుట మానుకుంటూ. అదే చెప్తున్నాడు చూడండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకడునొకడు హెచ్చరించుకోండి, ఆ దినము సమీపించుట కొలది. ఏమనంటున్నాడు ఆయన? ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు. ఇంకా ఏమనంటున్నాడు? ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచింతుము. అంటే సహవాసం యొక్క ప్రాముఖ్యత చెప్తున్నాడు. నువ్వు సంఘంలో ఉంటే నీకెంత మంచిదో చెప్తున్నాడు ఆయన, నీకెంత మేలో చెప్తున్నాడు. అక్కడ కాలే బొగ్గులు ఉంటాయి కదండి, మీరు ఎప్పుడైనా చూడండి, కుంపట అంటారు.
కుంపటి అంటే కాలేటటువంటి ఈ బొగ్గులు ఇస్త్రీ పెట్టి ఏమండి ఇప్పుడంటే ఎలక్ట్రికల్ ఏమండి వచ్చేసినవి. పూర్వపు రోజుల్లో ఏమంటే బొగ్గులన్నిటినీ కాల్చి ఏమంటే ఆ ఇస్త్రీ పెట్టితో ఏమంటే ఇస్త్రీ చేసేవాళ్ళు బట్టల్ని. ఆ కాలేటటువంటి బొగ్గులు ఏమండి ఆ కుంపటిలో నుంచి ఏమంటే ఒక బొగ్గుని కాలేటటువంటి ఒక బొగ్గుని మీరు సెపరేట్ చేసేసారనుకోండి. సెపరేట్ చేసి పక్కకు పెట్టేశారనుకోండి మీరు. కొంత టైం అయిపోయిన తర్వాత ఏమవుతుందో తెలుసా? అది ఆరిపోతది. మీకు అర్థమవుతుందా? ఆరిపోయిన ఆ బొగ్గు మళ్ళీ తిరిగి మండాలనంటే మళ్ళీ తిరిగి ఏమండి ఆ ఆరిపోయిన బొగ్గును ఎప్పుడైతే మళ్ళీ ఆ కాలే కుంపటిలో ఏమంటే మనం పెడతామో అప్పుడు మళ్ళీ అది తిరిగి ఏమండి కాలుతదండి. దుష్టుడు ఏం చేస్తున్నాడయ్యానంటే సంఘం అనేది అది నీకు ఆశ్రయపురమని, అది నీ దాగుచోటని, అది నీ సేఫ్ ప్లేస్ అని, లోకమాలిన్యాన్ని అంటించుకొనకుండా నిన్ను నువ్వు ఇదిగో పరలోకానికి నడిపించుకోవటానికి ద సేఫ్ ప్లేస్ అని దేవుడు నీకు ఒక ఆశ్రయ దుర్గంగా దాన్ని ఏర్పరిచాడని వాడికి తెలిసే దుష్టుడు ఏం చేశాడయ్యానంటే ఈ సంఘం అనేది లోకంలో ఉంది. కాబట్టి ఎలాగైనా సరే ఈ సంఘాన్ని అంటే సంఘముగా కూడుకుంటున్నటువంటి ఇదిగో దేవుని సొత్తుని అపహరించాలని వాడు ఏం చేశాడయ్యానంటే సంఘముగా కూడుకుంటున్న సంఘస్థులను టార్గెట్ చేశాడు. అది మీకు అర్థమవుతుందండి? సంఘంగా కూడుకుంటున్నటువంటి సంఘస్థులను ఏమండి టార్గెట్ చేశాడు వాడు. దేవుడు సమాజముగా మిమ్మల్ని ఎందుకు కూడుకోమని అంటున్నాడు చెప్తున్నాడు క్లియర్ గా. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుపుకొలుపుకోవాలి. అంటే ఒకరినొకడు ఎంకరేజ్ చేసుకోవాలి. సంఘం అందుకని అంటున్నాడు సంఘం ఏదో కాదండి, యేసుక్రీస్తుల ప్రభు వారి యొక్క శరీరం అన్నాడు. సంఘమునకు శిరస్సు ఆయనే. మీకు అర్థమవుతుందా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఏమని అంటున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన ఏమండి మొదటి పత్రిక 12వ అధ్యాయం. అందులో ఏమని అంటున్నాడు ఆయన? 16వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే లేదా 27వ వచనం తర్వాత చదువుకోండి. ఏమండి ఈ వచనాలన్నీ 16 నుంచి 26 వచనాల వరకు మీరు తర్వాత చదువుకోండి. ఇప్పుడు 27వ వచనంలో ఏమనుందో చూడండి. అటువలనే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. వేరువేరుగా అవయవములై ఉన్నారు. అది ఏమండి ఎందుకు శరీరం యొక్క అవయవాలతో పోలుస్తున్నాడు ఆయన? ఎందుకంటే శరీరంలో ఉండేటటువంటి అవయవాలకు మధ్య ఏమండి ఏముండదు అంటే అసూయ ఉండదండి. వీటి మధ్య ఉన్నంత అండర్స్టాండింగ్ ఏమండి కోఆపరేషన్ ఏమండి ఎక్కడ దొరకదు, మీకు ఎక్కడ కనిపించదు ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకనంటే ఏమండి ఒక పొరపాటున ఏమండి కంటిలో ఏమండి ఏదన్నా చిన్నది ఏదన్నా పడిపోయింది అనుకోండి, మొత్తం ఏమండి దేహం అంతా బాధపడుతూనే ఉంటదండి. మిగిలిన అవయవాలన్నీ దాంతో పాటు బాధపడుతూనే ఉంటాయి. ఏదన్నా ఒక అవయవానికి ఏమండి చిన్నది ఏదన్నా సరే ఏమండి నొప్పి గాని ఏమండి ఏదన్నా ప్రమాదం వాటిల్లినప్పుడు మిగిలిన అవయవాలన్నీ బాధపడతాయి. సంతోషిస్తున్నప్పుడు అన్ని అవయవాలు సంతోషిస్తూ ఉంటాయండి. అంటే అవయవాల మధ్య ఉన్నటువంటి ఐక్యత నెంబర్ 1. ఆ ఐక్యత ఎందుకు ఉందనంటే ప్రేమ బట్టి. ప్రేమ ఉన్న చోట ప్రియమైనటువంటి దేవుని వారలారా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి సమాధానం ఉంటుంది. ప్రేమ ఉన్న చోట ఏమండి ఎప్పుడు సంతోషం ఉంటుంది. ప్రేమ ఉన్న చోట ఏమండి అక్కడ అందరూ కలిసిగట్టుగా ఉంటారు. అర్థమవుతుంది కదండి? అందుకని ఏమన్నా అవయవాలతో పోలుస్తున్నాడు ఆయన. మనము క్రీస్తు యొక్క శరీరం అందలి అవయవములమై ఉన్నాం మనం. సంఘం అనేటటువంటి మనం ఎవరమో కాదు. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు మనలని. ఆయన సొత్తు మనం. అందుకని అంటాడు అపోస్తుల కార్యములు 20వ అధ్యాయంలో ఏమని అంటున్నాడు చూడండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. ఎందుకు జాగ్రత్తగా ఉండమంటున్నాడు? ఎందుకనంటే దుష్టుడు ఇదిగో దేవుని సొత్తైనటువంటి ఈ సంఘమును అపహరించడానికి వాడు ఏం చేస్తున్నాడయ్యానంటే నానా విధములైనటువంటి తంత్రములతో దేవుని సొత్తును అపహరించడానికి వాడు ప్రయత్నిస్తున్నాడు. లోకములో సంఘం ఉంది. లోకములో ఉన్నటువంటి వాడు ఇప్పుడు బాప్తిస్మము తీసుకొని దేవుని బిడ్డ అయ్యి దేవుని సంఘములోనికి వచ్చాడు. ఇప్పుడు వాడు లోకములో ఉన్నటువంటి సంఘము దేవుని సంఘము అది ఒక ఆశ్రయ దుర్గముగా నీతిమంతులైనటువంటి దేవుని పిల్లలు దేవునిలో బలపడటానికి అది ఏమంటే ఒక సురక్షితమైనటువంటి ప్రదేశంగా ఉంటే
ఆ సంఘం ఏదో కాదు, యేసుక్రీస్తుల ప్రభు వారి యొక్క ఏమంటే శరీరం అని అంటున్నాడు, కట్టబడుతున్నటువంటి ఆత్మ సంబంధమైన మందిరం అని అంటున్నాడు, అది దేవుని సొత్తు అని అంటున్నాడు దాన్ని, సంఘాన్ని. అయితే దుష్టుడు ఏం చేస్తున్నాడు అయ్యానంటే ఈ సంఘాన్ని ఏమైనా సరే డిస్టర్బ్ చేయాలి, ఈ సంఘములో ఉన్నటువంటి వారిని ఏమైనా సరే నా వారిని చేసుకోవాలి, దేవుని పిల్లలను దేవునికి కాకుండా చేయాలి. అందుకనే ఏమండి ప్రారంభ శతాబ్దంలోనే వాడు టార్గెట్ చేశాడు. ఎలా టార్గెట్ చేశాడు సంఘాన్ని? ఏమండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం అందులో చెప్తున్నాడు చూడండి, 14వ వచనం, 13, 14, 15 వచనాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13, 14, 15 వచనాలు. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట్టు గొప్ప సంగతి కాదు. అంటే దుష్టుని వలన ప్రమాదం పొంచి ఉన్నది. లోకములో ఏదైతే ఉందో దాన్ని ఏంటి అనంటే ఏమండి సంఘములోనికి దుష్టుడు తీసుకురావటానికి ఏమండి వాడి అనుచరులను ప్రవేశపెట్టేశాడు, దొంగ అపోస్తులను ప్రవేశపెట్టేశాడు, దొంగ బోధకులను ప్రవేశపెట్టేశాడు ఇప్పుడు సంఘములోనికి. తద్వారా లోకములో కనిపించేవి ఏవైతే ఉన్నాయో ఇంతకు ముందు మనం చదువుకున్నామే, కక్షలు ఏమండి దారుణాలన్నీ ఏవైతే మనం ఏమండి అసూయలు, అవి ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాయి? ఇప్పుడు సంఘంలోనికి వచ్చేసాయి అవి. అందుకని ప్రియమైనటువంటి దేవుని వారలారా, విశ్వాసుల మధ్య ఏమి లేదయ్యా అంటే ప్రేమ లేదండి, విశ్వాసుల మధ్య ఐక్యత లేదు, ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకోవటం. కొరింథీ సంఘంలో ఏమండి సంఘములో ఏమండి అభిమాన సంఘాలు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము అందులో 11, 12 వచనాల్లో చెప్తున్నాడు చూడండి పౌలు గారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 11, 12 వచనాలు. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గుచ్చి క్లోయో ఇంటి వారి వల్ల నాకు తెలియవచ్చాను. అరే మీ మధ్య కలహం ఏంటి? ఈ కలహం అనేది ఇది లోకంలో ఉంటది కదా, లోకస్తుల మధ్య. లోకములో ఉండవలసినది ఇప్పుడు సంఘంలోనికి వచ్చేసింది ఏంటి? సంఘం అనేది లోకంలో ఉంది. ఎలా ఉంది? లోకానికి భిన్నంగా, లోకం నుండి ప్రత్యేకింపబడినదిగా, దేవుని సొత్తుగా, దేవుడు కోరుకున్నటువంటి ఆ లక్షణాలను కలిగి ఉన్నదిగా, విశ్వాసులకు అదేంటయ్యానంటే ఒక ఆశ్రయ దుర్గముగా ఉండవలసినటువంటి ఈ సంఘములోనికి లోకం ఎలా వచ్చింది? విశ్వసించిన మీ మధ్య కక్షలేంటి? ఏమని అంటున్నారట వాళ్ళు? ఈ కక్షలు అనేవి, ఈ డివిజన్స్ అనేవి, ఈ కలహాలు అనేవి ఎందుకు వచ్చాయట? ఎందుకు వచ్చాయో చెప్తున్నాడు చూడండి 12వ వచనంలో. మీలో ఒకడు నేను పౌలు వాడను, నేను అపోలో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యం. అంటే బోధించే బోధకులకు అభిమానులు అయిపోయారు వీళ్ళు. ఏమండి దేవుణ్ణి అభిమానించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. కానీ విచిత్రం ఏంటంటే ఏమంటే దేని మీదకి డైవర్ట్ అయింది వీళ్ళ అభిమానం, వీళ్ళ ప్రేమ ఎవరి మీదకి డైవర్ట్ అయిందని అంటే బోధించే బోధకుడి మీదకి డైవర్ట్ అయిపోయిందండి. బట్టల షాప్కి వెళ్ళిన తర్వాత ఏమండి బట్టల షాపింగ్ చేసి వచ్చిన తర్వాత బట్టలు బాగున్నాయి, ఆ షాప్ లో బట్టలు బాగున్నాయి అని చెప్పాలి. బట్టలు చూపించిన ఇదిగో ఆ సేల్స్ బాయ్ బాగున్నాడు అని అన్నాం అనుకోండి, చాలా అసహ్యంగా ఉంటది. మీకు అర్థమవుతుంది కదండి? మీకు అర్థమవుతుందా? ఈరోజు ఏమంటే దేవుని వాక్యం ఏదైతే ఉన్నదో ఏమండి అది మనల్ని ఆకర్షింపజేయాలి. కానీ విచిత్రం ఏంటంటే వాక్యం కన్నా వాక్యం బోధించేటటువంటి వాళ్ళను బట్టి ఏమండి విశ్వాసులు ఏమండి వాళ్ళకి ఏమండి వాళ్ళ మీద అభిమానాన్ని పెంచుకొని ఏమంటే వాళ్ళను బట్టి ఈ రోజు ఏంటనంటే ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ప్రారంభంలో కొరింథీ సంఘంలో ఉన్న పరిస్థితి అదేనండి. ఏమనుందో చూడండి 12వ వచనంలో, ఒకడు నేను పౌలు వాడను, మరొకడు నేను కేఫా వాడను, మరొకడు నేను అపోలో వాడను. పౌలు గారు అంటున్నారు, మమ్మల్ని బట్టి మీరు కొట్టుకుంటున్నారేంటి? అసలు ఈ కలహం అనేది, ఈ శరీర కార్యము ఇది లోకంలో ఉండే లోకస్తుల మధ్య కదా ఇట్టి కార్యములు కనిపించేవి. విశ్వసించిన విశ్వాసుల మధ్య ప్రేమ ఐక్యత కదా ఉండాల్సింది. ఆత్మ సంబంధులైనటువంటి మీరు ఆత్మ ఫలాలకు తగినట్లుగా మీరు దేవునిలో దినదినము అభివృద్ధి చెందుతూ ఉండాలి గాని మళ్ళీ లోకంలో ఉన్నటువంటి ఆ మలినమైనటువంటి వాటన్నిటిని సంఘంలోనికి తీసుకొస్తున్నారేంటి మీరు? దుష్టునికి చోటిస్తున్నారేంటి మీరు? లోకములో సంఘమా లేకపోతే సంఘములో లోకము ఉందా?
మీకు అర్థమవుతుందా? సంఘం అనేది లోకంలో ఉంది. ఎలా ఉంది? అది ఒక ఆశ్రయ దుర్గముగా, లోకానికి వేరుగా, నీతిమంతులు ఉండేటటువంటి నీతిమంతులు దినదినము మరింతగా దేవునిలో ఆత్మీయంగా అభివృద్ధి చెందటానికి, నిత్య జీవాన్ని సంపాదించుకోవటానికి, లోకమాలిన్యాన్ని అంటించుకొనకుండా నవీనమైనటువంటి స్వభావాన్ని ధరించుకొని దినదినము ప్రభువులో మనం రూపాంతరము చెందుతూ కొత్త సృష్టిగా మారిపోయి దేవుని యొక్క ఉద్దేశములను నెరవేర్చటానికి, నిత్య జీవాన్ని సంపాదించుకోవటానికి, మనల్ని మనం ప్రయోజకులుగా, యోగ్యులుగా చేసుకోవటానికి సంఘం ఉంటే, ఆ సంఘంలోనికి లోకంలో ఉన్నటువంటి వాటన్నిటిని తీసుకొని వస్తున్నారా? అసలు అవన్నీ ఎందుకు సంఘంలోనికి వస్తున్నాయి? లోకంలో ఉండవలసినటువంటివన్నీ సంఘంలోనికి ఎందుకు వస్తున్నాయి? విశ్వాసుల మధ్య ఏంటి కలహం? కారణం, దుష్టునికి చోటిచ్చారు మీరు. వ్యక్తులను బట్టి మీరు ఏం చేస్తున్నారయ్యానంటే, మిమ్మల్ని మీరు విభజించుకొని ఒకళ్ళనొకళ్ళు కలహముల పేర్లతో భక్షించుకుంటున్నారు. ఫలితం ఏంటనంటే, మీ మధ్య ప్రేమ లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. అందుకని సంఘంలో ఏముందని అంటున్నాడు చూడండి. ఇదే కొరింథీయులకు రాసిన ఆ మొదటి పత్రికలో చెప్తున్నాడు. ఏమని అంటున్నాడు? 14వ అధ్యాయములో 33వ వచనంలో ఏమని అంటున్నాడు చూడండి. 33వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 33వ వచనం. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానానికే కర్త గాని అల్లరికి కర్త కాడు. ఇదేంటిది? సంఘంలో అల్లరి ఎందుకు వస్తుంది? అల్లర్లతో కూడిన ఆటపాటలు లోకంలో కదా, లోకస్తుల మధ్య కదా మనకి కనిపించేవి. మరి సంఘంలోనికి, కొరింథీ సంఘంలోనికి అల్లరి ఎందుకు వచ్చింది? కారణం ఏంటనంటే దుష్టునికి చోటిచ్చారు. అలాగే ఇదే కొరింథీయులకు రాసిన ఆ మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో చెప్తారు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. మీలో జారత్వం ఉన్నదన్న వదంతి కలదు. ఈ జారత్వం అనేది ఇది లోకంలో కదా ఉండవలసింది. లోకంలో మనం ఏదైతే చూస్తున్నామో అది సంఘంలో కనిపిస్తుంది ఏంటి? ఇది ఎంత దారుణం, ఇది ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి అని దుమ్మెత్తిపోస్తున్నారు చూడండి. ఇట్లుండగా మీరు పొంగుచున్నారే గాని మీరు ఎంత మాత్రము దుఃఖపడే అలాంటి కార్యము చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారు. అంటే లోకములో ఉండవలసినటువంటి మలినమైనటువంటి వాటన్నిటినీ మీరు సంఘములోనికి తీసుకొని వచ్చి మీలో మీరు ఆనందించటం మూలంగా ప్రయోజనం లేదు. ఎందుకంటే సంఘం అనేది లోకము నుండి వేరుగా, లోకమునకు వేరుగా దేవుడు కోరుకున్నటువంటి అది ఒక ఆశ్రయ దుర్గముగా సంఘం ఉండగా, ఆ సంఘములోనికి మళ్ళీ లోకములో ఉన్నటువంటి మలినమైనటువంటి వాటన్నిటిని మీరు తీసుకొని వస్తారా? విశ్వసించినటువంటి విశ్వాసులుగా ఇట్టి దౌర్భాగ్యకరమైనటువంటి ఈ కార్యములన్నిటినీ సంఘములో జరిగించుటకు అసలు ఏంటి జరుగుతున్నది ఏంటని అడుగుతున్నాడు పౌలు గారు. నిలదీస్తున్నాడు కొరింథీ సంఘానికి పత్రికను రాస్తూ. ఇలా ప్రతి ఒక్క దాన్ని అడ్రస్ చేసుకుంటూ వెళ్తాడండి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, నేడున్నటువంటి సంఘాల పరిస్థితి ఎలా ఉందనంటే సత్య సంబంధమైనటువంటి బోధ లేదండి. శారీర సంబంధమైనటువంటి బోధలే. ప్రభువులోనికి వస్తే ఇదిగో మీకు ఈ శారీర సంబంధమైన రోగాలు పోతాయి, పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయి, మీ కోర్టులో ఉండేటటువంటి ఈ తగాదాలు ఉన్నాయే, పెండింగ్ లో ఉన్న కేసులన్నీ ఇదిగో మీకు అనుకూలంగానే తీర్పు వచ్చేస్తాయి. ఏదో లోక సంబంధమైనవి ఏవో కలిసి వస్తాయి అని చెప్పే ఆ బోధలే. ప్రాస్పారిటీ గాస్పెల్స్ ఎక్కువండి. దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసం బ్రతకకపోతే ప్రమాదం పొంచి ఉన్నది. ఆత్మలమైనటువంటి మనం ఇదిగో మరణం అనేది మనిషికి ముగింపు కాదు, మరొక లోకం ఉంది, మనం ఇక్కడ పరదేశులమై ఉన్నాము, ఏ క్షణాన ఇదిగో ఈ లోకయాత్ర ముగిసిపోతుందో తెలియదు కానీ ప్రమాదం నుండి మనం తప్పింపబడాలి, ఆత్మలను కాపాడుకోవాలని ఇలాంటి ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను ఎవరైనా చెప్తుంటే తట్టుకోలేనటువంటి, జీర్ణించుకోలేనటువంటి పరిస్థితుల్లో చాలా సంఘాలు ఉన్నాయి. ఆదివారం వచ్చిందనంటే పెద్ద పెద్ద మ్యూజిక్లు పెట్టుకొని మాటలు ఏమి వినపడవండి. దేవుని ఆ పాటల్లో ఉన్నటువంటి ఆ అర్థం ఏంటి, ఆ భావం ఏంటి అదేమి వినిపించేటటువంటి దాఖలాలు ఉండవండి. పెద్ద మ్యూజిక్ తో గంతులు వేస్తూ
కేకలు వేస్తూ ఏమంటే ఇక వాక్యం అనేది ఏమండి అయితే 10 నిమిషాలు లేదా 5 నిమిషాలు అంతే, లేదా మహా అయితే 15 నిమిషాలు, అంతకు మించకూడదు కొన్ని సంఘాల్లో అయితే. ఇక చాలా మంది సంఘంగా కూడుకున్నట్టు మానేశారండి. ఇక వచ్చేటటువంటి విశ్వాసుల యొక్క వేషధారణ మనం చూస్తే ఏమండి ఏదో ఫ్యాషన్ షోకి వచ్చినట్టు, ఏదో సినిమాలకు వెళ్ళినట్టుగానో, ఫంక్షన్లకు వెళ్ళినట్టుగానో వచ్చేస్తా ఉంటారు. ఏమండి వస్త్రధారణ కూడా బాగోదు చాలా చోట్ల. అదేంటమ్మా మనం వస్తున్నది దేవుని సన్నిధికి కదా, మన వస్త్రధారణ అని అనగానే ఏమండి దేవుడు నరుని యొక్క పైవేషం చూడండి చూడడని చెప్పి లోకంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని అంతటిని సంఘానికి తీసుకొస్తావా? ఏమండి చాలా చోట్ల ఏమండి పరిస్థితులన్నీ ఏమండి మారిపోయినాయండి. ఆంధ్రాలో ఏమండి కొంతకాలం కిందట ఏమండి ఒక న్యూస్ నేను విన్నప్పుడు చాలా బాధ అనిపించిందండి. పోలీసులు వచ్చేసారు. ఆదివారం ఆరాధన జరిగే టయానికి పోలీసులు వచ్చారు. వాళ్ళు ఎందుకు వచ్చారు పోలీసులు అంటే, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఏమంటే 2 గ్రూప్స్ కింద అయిపోయి, ఇదిగో మా బోధకుడే చెప్పాలని ఒక గ్రూప్ వారు, లేదా మా బోధకుడే చెప్పాలని ఒక గ్రూప్ వాళ్ళు, ఏమంటే ఒకళ్ళనొకళ్ళు కొట్టుకునే పరిస్థితికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఫలితం ఏంటంటే పోలీసులు వచ్చి ఏమంటే వాళ్ళని ఆపుతున్నారు. ఇదేంటిది లోకంలో ఏమండి ఏదైతే కనపడుతుందో ఏమండి ఆ లోకంలో ఉన్నవి సంఘంలోనికి ఎందుకు వచ్చాయి? కారణం ఏంటంటే దుష్టుడు టార్గెట్ చేశాడండి. దుష్టునికి వాళ్ళు చోటిచ్చారు. దుష్టునికి చోటు ఇవ్వటం మూలంగా ఏమండి వాడి స్వభావాన్ని మార్చేస్తాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దుష్టునికి మీరు చోటిస్తే స్వభావాన్ని మార్చేస్తాడు. ఫలితం ఏంటనంటే ఏమండి లోకాన్ని సంఘంలోనికి తీసుకొని వస్తాడు. విశ్వాసుల మధ్య ఏమండి ప్రేమ అనేది ఉండదు, ఐక్యత అనేది ఉండదు. ఒకళ్ళనొకళ్ళు దుమ్మెత్తి పోసుకోవటం, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవటం, ఒకళ్ళనొకళ్ళు ఏమండి భక్షించుకోవటం, ఇలా ఉండకూడదండి. ఏమండి చివరిగా ఎఫ్సీలకు రాసిన పత్రిక ఏమని అంటున్నాడు చూడండి ఒకసారి. ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం నుంచి, ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25 నుంచి ఏమండి 32 వచనాలను వరకు మనం చదువుకుందాం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25 నుంచి 32 వచనాలు. ఇది ఎందుకు ఏమండి దీనికి ముందుగా ఏమండి మరొక వచనాన్ని చూడండి. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం అందులో 15వ వచనం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరముల్లో అనగా జీవము కలిగిన దేవుని సంఘముల్లో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయుచున్నాను. జీవము కలిగిన దేవుని ఏమండి ఆ సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో నీకు తెలియాలి, అందుకని రాస్తానని సంగతులని అని అంటున్నాడు. ఏమండి పౌలు గారు అందులో ఏమండి ఆ 3వ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. కాచేటటువంటి కాపరికి ఉండవలసినటువంటి లక్షణాలు, ఆ కాపరికి ఏమండి పరిచారకులుగా ఉండేటటువంటి వారి యొక్క లక్షణాలు, వాళ్ళకి ఏ గుణగణాలు ఉండాలి అవన్నీ రాస్తున్నాడు. అవన్నీ రాసి అంటున్నాడు. ముగింపుకి వెళ్ళేసరికి అంటున్నాడు, ఏమని అంటున్నాడు అంటే జీవము కలిగినటువంటి దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలెను. విశ్వసించినటువంటి విశ్వాసులు ఏమండి సంఘంగా కూడుకుంటున్నటువంటి వారు ఏమండి వాళ్ళు ఎలా ఉండాలి చెప్తున్నాడు. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25 నుంచి 32 వచనాలు. ఏమని అంటున్నాడు చూడండి. మనము ఒకరికొకరు అవయవులమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను చెప్తున్నాడండి. ఈ తోటి సహోదరుడితో నువ్వు సత్యమే మాట్లాడాలి. ఇంకా ఏమని కోపపడుడి కానీ పాపం చేయకండి. ఏమండి కోపపడండి కానీ పాపం చేయకండి. ఇంకా ఏమని సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఎందుకనంటే కోపము నరుని హృదయంలో సుఖ నివాసము చేసిన ఎడల అది పగగా మారిపోయి కక్ష సాధింపు చర్యగా ఇదిగో నువ్వు చేయకూడనటువంటి ఒక భ్రష్ట కార్యాన్ని నువ్వు చేసేస్తావు. కాబట్టి ఇదిగో కోపం అనేది నీ హృదయంలో ఎక్కువ కాలం ఉండటానికి వీల్లేదు. సమాధాన పడిపో. నిన్ను నువ్వే ఒక అడుగు తగ్గించుకో. ఈ తోటి సహోదరుడితో సమాధాన పడి. ఇంకా ఏమని చూడండి 27, 28 వచనాలు. అపవాదికి చోటియ్యకుడి. ఏమంటున్నాడు? అపవాదికి చోటియ్యకుడి. చోటిచ్చారా అప్పుడు లోకాన్ని సంఘంలోనికి తీసుకొని వస్తాడు వాడు. ఇంకా ఏమని చూడండి. దొంగిలు వాడు ఇక మీదట దొంగిలింపక అక్కరగల వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. వినువారికి మేలు కలుగునట్లు అవసరమైన వాటిని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలమైన వచనములే పలుకుడు గాని దుర్భాష ఏదైనాను మీ నోట నుండి రానియకుడి. సంఘంలోనికి వచ్చిన తర్వాత కూడా ఇంకా బూతుల, ఇంకా పోకిరి మాటల, సరసోక్తుల, అవన్నీ లోకంలో కదా.
లోకస్తులు కదా మాట్లాడుకునేది. విశ్వసించినటువంటి విశ్వాసిగా నీ నోటి నుండి రావాల్సినటువంటి మాటలు కృతజ్ఞతావచనములే రావాలి. ఏమండి కొన్ని కొన్ని సంఘాలలో ఏమంటే కొంతమంది విశ్వాసులు ఏమండి వాళ్ళ మధ్య ఏమండి సరసోక్తులు, ఏమండి పోకిరి మాటలు, ఇవన్నీ లోకంలో ఉండవలసినవి. ఇవి మరి సంఘంలోనికి ఎందుకు వచ్చాయనంటే, ఇదిగో దుష్టునికి చోటు ఇచ్చారు. అందుకని అంటున్నాడు, దుష్టునికి చోటు ఇవ్వకండి. ఇంకా ఏమని అంటున్నాడు చూడండి, 30వ వచనం, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. 31వ వచనం ఏమనంటున్నాడు చూడండి, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఇదంతా లోకంలో ఉంటుంది, ఇది సంఘంలో ఉండటానికి వీల్లేదు. సంఘం లోకంలో ఉంది, అయితే లోకం సంఘములోనికి రాకూడదు. ఏమంటున్నాడు 31వ వచనంలో, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైనటువంటి దుష్టత్వము మీరు విసర్జించండి. 32వ వచనం, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఎందుకంటే మరి ఆత్మ సంబంధమైన మందిరము కదా, మన అందరి గమ్యం ఒకటే కదా, మన అందరి రక్షకుడు ఒకటే కదా, మన అందరి దైవం మన తండ్రి ఒకటే కదా, ఆత్మలకు తండ్రి ఒకటే కదా. మనం విశ్వసించిన యేసుక్రీస్తుల ప్రభువారు మన కోసం ప్రాణం పెట్టినటువంటి మన రక్షకుడు ఒకటే కదా, ఆయనే కదా మన విమోచకుడు, యేసయ్యే కదా. మనందరికి ఇదిగో దేవుడు ఇచ్చినటువంటి వాక్యం ఇది కూడా ఒకటే కదా. విశ్వాసం ఒకటైనప్పుడు మనం విశ్వసిస్తున్నటువంటి ఏమండి మన తండ్రి, మన కోసం ప్రాణం పెట్టినటువంటి మన విమోచకుడు, మన గమ్యస్థానం ఒకటైనప్పుడు మనలో మనకి మళ్ళీ భేదాభిప్రాయాలేటి, మనలో మనకి పగలేటి, అసూయలేటి? అదే చెప్తున్నాడండి పౌలు గారు. ఇదంతా లోకంలో ఉంటది, దాన్ని సంఘంలోనికి తీసుకొని రావద్దని అంటున్నాడు. ఎందుకనంటే సంఘం అనేది ఇది ఆశ్రయపురం. లోకము నుండి ఇదిగో దుష్టుని బారి నుండి విడిపింపబడి ఇదిగో బాప్తిస్మం తీసుకొని దేవుని బిడ్డగా, దేవుని సొత్తుగా సంఘములోనికి వచ్చినటువంటి వాడు లోకమాలిన్యాన్ని అంటించుకొనకూడదు, దుష్టునికి చోటు ఇయ్యకూడదు. ఆత్మ ఫలాలను పెంపొందించుకుంటూ, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చెప్తాడే, ఆత్మ ఫలములు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము. ఏమండి 23, 24 వచనాలలో, ఏమండి 22, 23 వచనాల్లో ఉంది చూడండి. ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇవి విశ్వసించినటువంటి విశ్వాసులలో ఫలించవలసినవి, సంఘములో కనబడవలసినవి ఇవి. ఆ దినము సమీపించే కొలది ఇదిగో మీరు మరి ఎక్కువగా కూడుట మానక కూడుకొనుచు, ఒకళ్ళ ఎడల ఒకళ్ళు ప్రేమను కనపరుచుచు, ఐక్యత కలిగి ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను ధ్యానిస్తూ దేవునిలో ఏమంటే మన దినదినము అభివృద్ధి చెందాలని ఈ నీతిమంతులనే ఏమండి రేపు ఆ పరలోకానికి ఏమండి మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు తీసుకొని వెళ్ళనై ఉన్నాడు. కాబట్టి ఇదిగో ఈ సంఘం అనేది నీకు ఒక సురక్షితమైనటువంటి ప్లేస్ నాయన ఈ భూమి మీద. కాబట్టి ఏమండి లోకాన్ని సంఘములోనికి తీసుకొని రావద్దు. ఈ లోకంలో సంఘం ఉంది, అదొక ఆశ్రయపురంగా ఉంది. దుష్టుని బారి నుండి మనం తప్పింపబడటానికి లోక మాలిన్యాన్ని అంటించుకొనకుండా మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ పరిశుద్ధుడైనటువంటి మన తండ్రి మనకు అప్పగించిన పరిశుద్ధమైనటువంటి పనిని జరిగించటానికి ఏమండి మనకి సంఘం అనేది ఒక ఆశ్రయపురం లాంటిదండి. అక్కడికి ఏమండి చేరుకొనుట, దేవుని మాటలను వినుట, దైవ కార్యక్రమాల యందు ఆసక్తి కలిగి ఏమండి అందులో పాలిభాగస్తులు అవ్వటం అనేది ఏమండి ఎప్పటికీ ఏమండి మనం మర్చిపోకూడనిది. క్రమం తప్పకుండా జరిగిస్తూ మనల్ని మనం కాపాడుకోబద్దులమై ఉన్నాం. పాఠం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లోకములో సంఘమా లేదా సంఘములో లోకమా? మీకు అర్థమైంది కదండి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వర్లారా, సంఘానికి ఉన్నటువంటి ఏమండి ఆ ఆధిక్యతను మీరు తెలుసుకోవాలనే పాఠాన్ని ఏమండి మీ మధ్యకు తీసుకొని రావటం జరిగింది. జీవం కలిగినటువంటి దేవుని సన్నిధిలో ఏమండి మనం ఉన్నప్పుడు ఏమండి మన ప్రవర్తన ఎలా ఉంది అనేది ఏమండి మనం
చాలా జాగ్రత్తగా గమనించబద్దులమై ఉన్నాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమగల దేవ, మీ ప్రియ కుమారుని ద్వారా మీరు స్థాపించినటువంటి రాజ్యం, ఆయన ద్వారా మరి తండ్రి మీ విడలుగా మరి తండ్రి సంఘముగా మరి తండ్రి మేము కూడుకుంటూ ఈ లోక మాలిన్యాన్ని అంటించుకొనకుండా లోకంలో ఉండేటటువంటి మరి తండ్రి దుష్టుని యొక్క సంబంధమైనటువంటి కార్యక్రమాలలో మేము పాలిభాగస్తులం అవ్వక సత్య సంబంధులుగా సత్క్రియలయందు మరి తండ్రి ఆసక్తి కలిగినటువంటి వారమై మీ పరిశుద్ధమైనటువంటి పనిని మరి తండ్రి పరిశుద్ధతను కాపాడుకుంటూ జరిగించుటకునే మరి తండ్రి మీరు మమ్మలను మరి తండ్రి సంఘముగా ఒక చోట మరి తండ్రి మేము కూడుకొనుటకు మా ఎడల మరి తండ్రి కృప చూపి మీ ప్రియకుమారుని ద్వారా మరి తండ్రి మీరు స్థాపించినటువంటి ఈ రాజ్యములో మేము సభ్యులమయ్యాం, సంఘంగా కూడుకుంటున్నాం. అయితే మీరు కోరుకున్నటువంటి లక్షణాలను కలిగి మరి తండ్రి దినదినము మరి తండ్రి పరలోకాన్ని సంపాదించుకొనుటకు మరి తండ్రి మేము అర్హతను సంపాదించుకొనులాగున మమ్మల్ని మేము కాపాడుకొనులాగున మరి తండ్రి ప్రేమ కలిగి ఐక్యత కలిగి మేము ముందుకు కొనసాగబద్దులమై ఉన్నామని, మా గమ్యం మీరని, మా దృష్టి మీ మీద నిలుపుటకు మరి తండ్రి మేము ఎల్లప్పుడూ మరి తండ్రి ఆసక్తి కలిగి ఎక్కువ మరి తండ్రి మీతో గడపటానికి, మీ సన్నిధిలో గడపటానికి మేము ఇష్టపడులాగున మా ఎడల కృప చూపండి. మేము ఎప్పుడైతే మరి తండ్రి సమాజంగా కూడుట మానేస్తామో, సంఘంగా మరి తండ్రి మేము కూడుట మానేస్తాము, అప్పుడు ఈ లోకంలో దుష్టుడు మమ్మలను మరి తండ్రి గుచ్చి మమ్మల్ని లాగటానికి ప్రయత్నిస్తాడు. అపవాదికి చోటిచ్చిన ఎడల మరి తండ్రి ఆ లోకంలో ఉన్న మలినమైనటువంటి వాటన్నిటిని మరి తండ్రి మా హృదయంలోనికి తీసుకొని వచ్చి అది మేము సంఘానికి తీసుకొచ్చి సంఘంలో ఉన్నటువంటి మరి తండ్రి ఏర్పరచబడినటువంటి మరికొంతమందిని మరి తండ్రి మేము దారి మరలించటానికి వాడికి అనుచరుడుగా మమ్మల్ని వాడుకుంటాడు. ఆయన ఫలితం ఆశ్రయపురంగా ఉండవలసిన దానిని మరి తండ్రి ప్రమాదకరమైనటువంటి చోటుగా మారుస్తాడు. మేము ఎప్పటికీ మరి తండ్రి వాడికి చోటు ఇవ్వక హృదయంలో మీకు చోటిచ్చిన వారమై, మీ వాక్కులకు చోటిచ్చిన వారమై, జీవము కలిగినటువంటి మరి తండ్రి సంఘములో మీ బిడ్డలుగా మేము ఎలాగూ నడుచుకొనవలనో దానిని ఎల్లప్పుడూ మరి తండ్రి మా హృదయంలో ఉంచుకున్న వారమై దానికి తగినట్లుగా మరి తండ్రి మేము జీవించులాగున ప్రవర్తించులాగున మా ఎడల కృపచూపమని ప్రాధేయపడుచు మీ ప్రియకుమారుని ద్వారా మీరు అనుగ్రహించినటువంటి రక్షణ భాగ్యముకై, మీరు ఏర్పరిచినటువంటి మరి తండ్రి ఆశ్రయ దుర్గముకై మీకు నిండు వందనములు నాయన. లోక మాలిన్యాన్ని మరి తండ్రి సంఘంలోనికి తీసుకుని రాకుండా, దుష్టుని బారిన మేము పడకుండా, మమ్మల్ని మేము తప్పించుకుంటూ సంఘము సహవాసంలో మరి తండ్రి సభ్యత కలిగినటువంటి వారమై ఎల్లప్పుడూ కూడుకుంటూ మరి తండ్రి ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను తెలుసుకుంటూ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మరి తండ్రి చురుగ్గా పాల్గొంటూ మమ్మల్ని మేము మరి తండ్రి నిత్య జీవానికి మరి తండ్రి అర్హులను చేసుకునే విషయంలో ఎల్లప్పుడూ ముందుండగలిగేటటువంటి భాగ్యమును అనుగ్రహించమని ప్రాధేయపడుచు మమ్మల్ని మీ కృపకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మన రక్షకుడైన యేసు శక్తి కలిగిన నామమున మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.